రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు మీరు వాగ్దానం చేశారు, చివరి ధాన్యం దాకా మేము కొంటామని. చివరి ధాన్యం దాకా ఇప్పుడు ఏమంటున్నారు? కేంద్రం ధాన్యం కొనాలంటున్నారు. మరి నువ్వు ఎందుకయ్యా ముఖ్యమంత్రి? చెప్పింది నువ్వు, ముఖ్యమంత్రి గద్ద ఎక్కింది నువ్వు. అమ్మ కొనాల్సిందా ఎవరా అంటే కిషన్ రెడ్డి కొనాలి అంట, సంజయ్ గారు కొనాలంట, మా ఎంపీలు కొనాలంట. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. ఈరోజు ముఖ్యమంత్రి నువ్వు, నీ పని కూడా మా భారతీయ జనతా పార్టీ ఎంపీలు చేయాలని కోరుకుంటా అంటే నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి ఇంకా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను కదా, మా ఎంపీల మీద మా మంత్రుల మీద స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. వీళ్ళు రిజైన్ చేయాలి, మాకేం రాలేదు, తెలంగాణకు ఏం తీసుకురావట్లేని చెప్పేసి. నేను మళ్ళీ చెప్తాను రేవంత్ రెడ్డి గారికి, ఒక్కసారి తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూడండి. చెప్పుకుంటున్నటువంటి ధాన్యాన్ని కూడా, ఆ ధాన్యం కొన్నది కేంద్ర ప్రభుత్వం, ఒక్కొక్క ధాన్యానికి చెల్లించింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి. ఇది అబద్ధం అంట. చర్చకు వస్తామని చెప్పేసి కూడా సిద్ధంగా అని చెప్తాను. ఈ రాష్ట్రంలో ఏం తెచ్చింది కేంద్ర ప్రభుత్వం కాదా? సెంట్రల్ యూనివర్సిటీ ములుగులో ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కాదా? రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కాదా? జాతీయ రహదారులు ఇస్తుంది కేంద్రం కాదా? వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం కాదా? వరంగల్లో ఉన్నటువంటి ఒక కాజీపేట కాకుండా వరంగల్లో టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం కాదా? జహీరాబాద్లో ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం కాదా? ఏం చేయదు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అని చెప్పి అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. 13 లక్షల కోట్లతోని ఇప్పటికు తెలంగాణ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నోరు లేదే, అబద్ధాలే మాట్లాడుతున్నారు. మీ ఎంపీలు రిజైన్ చేయాలని చెప్పి. మీరు మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి కాదు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మీ దగ్గరే ఉంది. మొన్న ఒక్కరోజు హైదరాబాద్లో వాన పడితే ప్రజలు అతలాకుతలం అయిపోయారు. ట్రాఫిక్ స్తంభించిపోయింది. అల్వాల్లో 2 పిల్లలు మీ యొక్క మంత్రిత్వం బాధ్యత కాదా? యాజ్ ఎ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా మీ బాధ్యత కాదా? మీరు రిజైన్ చేస్తారా అని అడుగుతా ఉన్నారు. ఈ హైదరాబాద్ సిటీ నగరాన్ని మీరు డెవలప్మెంట్ కోసం చేయాలని అనుకుంటే ఈ యొక్క వానాకాలం వస్తుంది, వానక ముందే సిల్టింగ్ చేయాలి, వానక ముందే నాలాలు తుడవాలి, వానాకాలం రాకముందే మన అప్రమత్తంగా ఉండాలన్న ఆలోచన మీకు లేదా? ఎందుకు మన మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్గా కంటిన్యూ అవుతున్నారు? ఈరోజు ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు, మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్, మీరు రిజైన్ చేయాలి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా వేరే లోకప్ప చెప్పండి, కనీసం హైదరాబాద్ అయినా బాగుపడుతుంది. హైదరాబాద్ సిటీయే బాగుపడలేదు, ఉన్న సిటీయే సరిగ్గా లేదు. ఈయనకు ఫ్యూచర్ సిటీ కావాలంట. మీ ఫ్యూచర్ మీకు తెలవట్లేదు. హైదరాబాద్ ప్రజలు మిమ్మల్ని గద్దె దింపుతారు. ఈ 3 కార్పొరేషన్లు కూడా భారతీయ జనతా పార్టీ గెలిచి తీరుతుంది. ఇది మీ ఫ్యూచరు. మీ ఫ్యూచర్ సిటీలో మీకు ఫ్యూచర్ లేదు అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను, మీరు బీఆర్ఎస్ పార్టీ, ఈ 2 పార్టీలు కలిసి బీజేపీ మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మీ ఇద్దరు దోస్తాని బయటపడ్డది. అందుకే కాళేశ్వరంలో ఆయనకు అరెస్ట్ చేయకుండా మీరు కూర్చున్నారు. నోటుకు ఓటు కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఆయన చూశాడు. ఒకరికొకరు కాపాడుకొని క్విట్ ప్రో క్యో కింద ఈరోజు ప్రజల చెవులో పువ్వు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీ ఇద్దరు స్నేహబంధము, మీ ఇద్దరు ఫెవికాల్ బంధము, మీ ఇద్దరి యొక్క ప్రేమ బంధము ప్రజలంతా చూస్తూ ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్, కాంగ్రెస్ బీజేపీని ఓడించే ప్రయత్నంలో ఒకటిగా ఉంటున్నారు. నేను మీ ద్వారా, ఈ వేదిక ద్వారా హైదరాబాద్ ప్రజల్ని కోరుతా ఉన్నాను, 3 కార్పొరేషన్ రేపు ఎలక్షన్ జరిగితే బీజేపీని గెలిపించండి. లేకపోతే ఈ 2 పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ మజ్లిస్ సహకారంతో ఈ హైదరాబాద్ నగరాన్ని పెరగకుండా చేస్తారు. ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి ఆగిందంటే ఆ రోజు బీఆర్ఎస్, ఎంఐఎం కలిశారు కాబట్టి. ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి కావట్లేదంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం కలిసింది కాబట్టి. ఈ 2 పార్టీలకు మధ్యవర్తి వహిస్తున్నదే ఎంఐఎం. కాబట్టి ఎంఐఎం ఒక కనుసాగతో నడుచుకుంటూ ఈ 2 పార్టీలను ఓడించాల్సిన అవసరం ఉన్నది. హైదరాబాద్ ప్రజల్ని కోరుతా ఉన్నాను, రేపు రాబోయేటటువంటి ఒక జిఎస్టీ ఎన్నికల్లో
మీరు భారతీయ జనతా పార్టీ గెలిపించండి. ఈ 3 కార్పొరేషన్లకు మేయర్ని భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తుల్ని గెలిపించి హైదరాబాద్ ప్రగతిని చూడండి, హైదరాబాద్ డెవలప్మెంట్ చూడండి. రాష్ట్ర అధ్యక్షుడు నేను చెప్తాను హైదరాబాద్ ప్రజలకు, నరేంద్ర మోదీ అటువంటి ఒక ఈ సిటీ తీసుకొచ్చి అన్ని ఒక స్కీమ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేస్తామని చెప్తాను. మీతోనే డెవలప్మెంట్ కాదు. మీరు డెవలప్మెంట్ కోసం ఈరోజు ముఖ్యమంత్రి కాలే, మీరు డెవలప్మెంట్ కోసం అధికారులు రాలే, మీరు కేవలం కమిషన్ల కోసం అధికారులు వచ్చారు. ప్రజల ఒక సమస్య ఉన్నటువంటి ఒక విద్యాశాఖ మంత్రి కూడా ఈరోజు విద్యారంగం బస్సు పట్టిపోయింది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బస్సు పట్టిపోయింది. ఎందుకంటే మీకు ఇన్ని మంత్రి వర్గాలు? ఎవరికైనా ఇచ్చేసి ఒక కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. అన్నీ ఒక డిపార్ట్మెంట్ మీరే పెట్టుకొని ఈరోజు రాష్ట్రంలో హైదరాబాద్ నగరాన్ని మీరు క్యాపిటల్గా ఉన్నటువంటి రాష్ట్ర క్యాపిటల్గా ఈరోజు మీరు బ్యాక్వర్డ్ చేస్తూ ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ తనకు ఉన్నటువంటి ఒక అనుభవంతో అనేకమైనటువంటి దేశంలో అనేక కార్పొరేషన్లు ఈరోజు బీజేపీ పరిపాలిస్తుంది. ఆ బీజేపీ పరిపాలిత కార్పొరేషన్ చూడండి, తర్వాత మాట్లాడండి హైదరాబాద్ ఏ విధంగా బీజేపీ డెవలప్ చేస్తుందని చెప్పేసి. మరొకసారి చివరికి ఒక మాట అంటా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు మీరు మా మంత్రుల మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మనము తెలంగాణకు కేంద్రం ఏమి ఇచ్చింది అంటే ఆ చర్చకు సిద్ధంగా నేనున్నాను. సెక్రటేరియట్ ముందు సెక్రటేరియట్ గేట్ దగ్గర ఇద్దరం కూర్చొని చర్చిద్దాం. వైట్ పేపర్ మీరు ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. ఆ వైట్ పేపర్కు మేము ఆన్సర్ కూడా ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అబద్ధాల ప్రచారం బంద్ చేయండి. మీరు హైదరాబాద్ ప్రజల చెవులో పువ్వు పెట్టకండి. మీరు రేపు ఒక వాన పడుతుంటేనే ఇద్దరు చనిపోతే పెరిగిపోతూ ఉంటే ట్రాఫిక్ ఆపలేని పరిస్థితి ఉంటే మీరు ఫ్యూచర్ సిటీ గురించి ఆలోచిస్తున్నారు. హైదరాబాద్ సిటీని, మల్కాజ్గిరి కార్పొరేషన్ని, సైబరాబాద్ కార్పొరేషన్ ముందు కాపాడండి, తర్వాత మీరు ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడండి. మీ అభివృద్ధికి ఎప్పుడూ వ్యతిరేకం కాదు. మూసీ ప్రక్షాళన కూడా మీ వ్యతిరేకం కాదు. మూసీ ప్రక్షాళన జరగాల్సి ఉంది. కానీ ఆ ప్రక్షాళన మీద పేరు మీద లక్షల కోట్లతోని గాంధీ సరోవర్ ప్రాజెక్టు కలిసి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని నిర్వాసితులు చేస్తున్నారే, దానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. మూసీ ప్రక్షాళనకి వ్యతిరేకం కాదు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మూసీ షుడ్ బి క్లీన్. డాక్టర్ లక్ష్మణ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మూసీ ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఆ రోజు వికారాబాద్ నుంచి పాదయాత్ర చేసిన విషయాన్ని కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి మిత్రులారా, ఈ సందర్భంగా మన అందరం యోధులం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం, మన అందరం కూడా ఒక వారియర్స్గా, ఒక సైనికులుగా ప్రజల్లో వెళ్ళి ఈ 2 పార్టీలు హైదరాబాద్ని చేసినటువంటి మోసాన్ని మనం గుర్తించాలి. హైదరాబాద్ డెవలప్మెంట్ అంతా కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి సమయంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి సహకారంతో ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ హైదరాబాద్ని బ్లూ ప్రింట్తో డెవలప్ చేసింది. ఆ డెవలప్మెంట్ని అటల్ బిహారీ వాజ్పేయి గారి చేసే డెవలప్మెంట్ని గచ్చిబౌలి స్టేట్మెంట్ కావచ్చు, సైబర్ టవర్స్ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు తెలంగాణకి